ఇప్పుడు ఆప్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టులు, అలాగే ప్రత్యర్థులపైన దూషణలకు పాల్పడిన వారిపై ఇటీవల ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు అందగానే పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. జగన్ హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ బూతులకు కర్మాగారంగా మారిపోయి అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్ పోస్టులతో రెచ్చిపోయింది. అలా రెచ్చిపోయిన వారికి అప్పటి సీఎం జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారు. అలాంటి వారిపై ఎన్డీఏ కూటమి కొరడా చులిపిస్తోంది. ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టులు చేయగా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. పులివెందుల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది వైసీపీ కార్యకర్తలకి బూతు పోస్టులు పెట్టించేందుకు, మార్ఫింగ్లు చేసేందుకు, అప్పటి ప్రతిపక్ష నేతల కుటుంబాలపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు జీతాలిచ్చేవారని పోలీసుల విచారణలో వర్ర రవీందర్ రెడ్డి చెప్పినట్టుగా తెలిసింది. వరాతో పాటు ఇంటూరి రవి కిరణ్ పేరు కూడా పేరోల్లో ఉన్నారు. మొత్తంగా 40కు పైగా యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న కార్యకర్తలకు డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసినట్టుగా తెలిసింది. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరిగితే చాలా పెద్ద కేసు అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అసలు ఇలాంటి పనులు చేయడమే తప్పైతే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టించడం సంచలనంగా మారింది. ఈ అంశంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఖచ్చితంగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్టులు పెట్టిన ఆర్జీవీకి కూడా ఎన్నికలకు ముందు డబ్బులు చెల్లించినట్టు ఆరోపణలున్నాయి. ఇవన్నీ బయటకు తీసి అసలు తప్పుడు ప్రచారం, ఫేక్ పోస్టుల కుట్ర ఏమిటో లెక్క తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ముఖ్యంగా వర్ర రవీందర్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, ఉదయ్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి విషయాలను వెల్లడించారు. ఆర్గనైజ్డ్ గా నేరపూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెలకొల్పారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టడం వెనక ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని వర్ర రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధాన ముద్దాయి అవినాష్ రెడ్డి అని షర్మిల, సునీతలు పదే పదే చెప్తూ వచ్చారు. వైఎస్ వివేక హత్య కేసు విచారణలో ఉంది. అయితే ఎన్నికల ప్రచార సమయంలో అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడని, ఆయనపై షర్మిల, సునీత అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో ప్రజలు సైతం జగన్ మాటల్ని నమ్మి వైఎస్ అవినాష్ రెడ్డిని మరోసారి ఎంపీగా గెలిపించారు. ప్రస్తుతం వర్ర రవీందర్ రెడ్డి చెప్పిన విషయాలు బట్టి చూస్తే షర్మిల, సునీత, విజయమ్మలపై అసభ్యకర పోస్టులు పెట్టడం, మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో అవినాష్ రెడ్డి సూత్రధారి అని తేలుతోంది. వర్ర రవీందర్ రెడ్డి భారతీ సిమెంట్ల ఉద్యోగి అయితే ఆయన పూర్తిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, సోషల్ మీడియా గ్రూపులకు హ్యాండిల్ చేయడం చేసేవారని పోలీసుల విచారణలో తేలింది. తాడేపల్లిలోని వైసీపీ సోషల్ మీడియా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వర్ర రవీందర్ రెడ్డి నడుచుకునేవారు. షర్మిల, విజయమ్మ, సునీతలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఏపీ రాఘవరెడ్డి నుంచి వచ్చిన కంటెంట్ ను, మార్ఫింగ్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో వర్ర రవీందర్ రెడ్డి సర్క్యులేట్ చేసేవారు. పలు సందర్భాలలో రాఘవరెడ్డితో ఫోన్లో మాట్లాడే సమయంలో పక్కనే అవినాష్ సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సిన కంటెంట్ ను రాఘవరెడ్డితో చెప్తుండడాన్ని గుర్తించినట్టుగా రవీందర్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు డీఐజీ పేర్కొన్నారు. దీంతో షర్మిల, సునీత, విజయమ్మలపై అసభ్యకర పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే ఈ విషయంపై లోతుగా విచారణ చేస్తామని పోలీసులు చెప్పారు. తనపై ఇప్పుడు పోస్టులకు సంబంధించి సునీత ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదును సైబర్ క్రైమ్ వారు మాకు బదిలీ చేస్తే విచారణ చేస్తామని డీఐజీ చెప్పారు. ఒకవేళ సునీత వచ్చి మాకు ఫిర్యాదు ఇచ్చినా విచారణ చేస్తామని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలోని ఆడవారిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారన్న స్పష్టత వస్తుండటంతో ఆయన అరెస్టుకు సైతం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.